అయ్యా పోయిన ఆదివారం వరకు ఈ ఆదివారం వరకు మారింది నీవు మారలేదు ఒక చిన్న ఆశ నన్ను బ్రతికించుచున్నది నీలో నడిపించుచున్నది. ఒక పునరుద్ధాన దినం రోజు తండ్రి మేమందరం ఈ విధంగా కూడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా పాపులమైన మా కొరకు మీరు శిలువ మీద రక్తాన్ని కార్చి తండ్రి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. మా అందరి కోసం స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళిన గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. మంచి మాటలు అనుగ్రహించారు దేవుడికి వందనాలు. నా కోసం పే చేసిన మీ అందరు కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ ఎల్లుండి ట్యూస్డే ఇన్సెట్ ఎగ్జామ్ ఉంది, దానికోసం కూడా పే చేస్తే కష్టంగా వచ్చింది క్యాప్టో మీ అందరు పే చేయండి. స్వప్న కోసం పే చేయండి. మంచిగా ఇంకోటి 1వ తారీఖు మా అక్క వాళ్ళ కూతురు నిషిత బర్త్డే ఉంది, దానికోసం ట్రై చేయండి.
వివేచనతో జీవించటకు ప్రభు చూపించారు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొని చాలా లోకము ప్రభు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు 40 దినాలు ఆయా ప్రాంతాల్లో అందరికీ కొందరికి మరి యేసు ప్రభు తిరిగి లేచుగా వారికి కనిపించుగా సేవకు కానీ ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 12 సార్లు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రత్యక్షమైతే శిష్యుల్లో ఒకడు తోమ అనే ఒక ఆయన ఉన్నాడు. తోమ, ఆయన పేరేంటండి? తోమ యేసు ప్రభుని నేను కళ్ళారా చూస్తేనే కానీ, ఆయన చేతుల్లో ఉన్నటువంటి రంధ్రాల్లో వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. ఇదుమా అనబడిన తోమ వారితో లేకపోయింది గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మని నమ్మనని వారితో చెప్పాను. ప్రత్యక్షమయ్యాడు తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. చూడక నమ్మిన వారు ధన్యులని అతను చూసి నమ్మాడు. మనం ఇప్పుడు చూడగలం. ఎవరు ధన్యులము? మనం తీసుకొచ్చాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 52వ సంవత్సరంలో. చూడండి, ఏ సంవత్సరం ఇది? 2020. ఎప్పుడు వచ్చింది సువార్త? 52 సంవత్సరం. గుర్తుపెట్టాడు. క్రీస్తు శకం 52 ఎప్పుడు వచ్చింది. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి ఆ మొదటి గ్రంథంలో రచించింది. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు 40 రోజులు వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయంలో బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. హల్లెలూయా. నేను తిరిగి లేచానని తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. మాకిచ్చినటువంటి ఆదరణకర్తమైన సంఘం దీవించి ఆశీర్వదించుకున్నాడు. తోడు యేసుక్రీస్తు నామములో ఆమేన్. పరికరమైన పరిశుద్ధురాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి చేసి ప్రతి మేలును బట్టి ఆయన ఎక్కువగా తల్లి చక్కని స్వరాలతో ప్రార్థించిన వాటిని అదేవిధంగా ఆయన వాటి పరిచర్యలు ఆయన మీ దాసులు నిలబెట్టుకుని చక్కని వర్తమానం మాట్లాడుతున్నాం. ఆయన మేము చెప్పబడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞత వాక్యమైన వాక్యాంశాలను మా జీవితాలను నిలబెట్టండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద
సమాధానం మనకు ప్రభునందు విశ్వాసం సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడుగా ఆశీర్వాదం